ప్రెసిడెంట్ అయిన ఈ సంవత్సరం లక్ష్మణన్న గారికి వేదికపైకి స్వాగతం. సాధించింది ఏమిటో ప్రజలందరికీ తెలుసు. లక్ష్మణన్న గారి భారతీయ జనతా పార్టీ ప్రజా తీర్పుకు శిరస వహించి ప్రభుత్వానికి ఇచ్చిన హామీలు, వారు ఎన్నికల్లో ప్రస్తావించిన గ్యారెంటీలు అమలు కోసము ఒక జాతీయ పార్టీ, బాధ్యత కలిగే పార్టీగా కేంద్రంలో అధికారంలో ఉన్నాం, అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం. కాబట్టి కావలసిన సమయము, గడువు ఈ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి గారు అల్లవి గాని హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలు, 420 హామీలు, ఇవన్నీ కూడా అటకెక్కించేసి ఇప్పుడు సంవత్సరం పూర్తిగా వస్తూ ఉంది. రాష్ట్ర ప్రజల్లో ఒక తీవ్ర అసంతృప్తి నెలకొన్నది. రైతు రుణమాఫీ అన్నారు, దానిని కూడా 50% రైతులకు రుణమాఫీ చేయకుండా కేవలం 17,000 కోట్లతో సరిపెట్టి 31,000 కోట్ల రైతుల రుణాన్ని మాఫీ చేస్తామని చెప్పి చివరికి అనేక ఆంక్షలు, 50% రైతులు చేసిన అప్పులు తీర్చలేక, వడ్డీలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో. రైతు భరోసా అన్నారు, రైతు బంధు పూర్తిగా బంధు పెట్టి 10,000 కాదు 15,000 ఇస్తాము, మాకు ఓటేయండి, గెలిపించండి. 15,000 ఎకరానికి ఇస్తామని చెప్పి రైతులు సాగు చేసే ప్రతి రైతుకు వర్తింపజేస్తామన్నారు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పారు. ఈ రాష్ట్రంలో దాదాపు 30 నుంచి 40% రైతులు కౌలు రైతులు. వారు కూడా ఎంతో ఆశపడ్డారు. ప్రభుత్వం వస్తే కష్టపడి వ్యవసాయం చేసే మాకు కౌలు రైతులకు కూడా భరోసా వస్తుందని చెప్పి వారు భావించారు. రైతు కూలీలకు కూడా ఆర్థిక సహాయం చేస్తామన్నారు. దాన్ని పూర్తిగా అటకెక్కించి సంవత్సరం అవుతున్నది. రైతు బంధు లేదు, రైతులకు భరోసా లేదు. ఈ ప్రభుత్వం మీద భరోసా కూడా రైతులు కోల్పోయారు. ఈ సంవత్సరం కాలంలోనే 1000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి వచ్చిందంటే వీళ్ళ 6 గ్యారెంటీల అమలు కేవలం ఓట్ల కోసం మాత్రమే. నిరుద్యోగ యువతకు రాహుల్ గాంధీ స్వయంగా అశోక్ నగర్ సిటీ సెంట్రల్ లైబ్రరీకి వచ్చి నిరుద్యోగ యువతకు, ఆనాడు బీఆర్ఎస్ యువతను మోసం చేసింది, ఉద్యోగాల పేరు మీద నోటిఫికేషన్లని, ఆ రకంగా నోటిఫికేషన్లు వరకే పరిమితం చేసి ఏ రకమైనటువంటి పేపర్ లీకేజీలకు పాల్పడ్డారో కట్టెలు తెంచుకున్నటువంటి ఆక్రోషంతో యువత బీఆర్ఎస్ని ఓడించాలని వారు ప్రతిజ్ఞ పూని రాహుల్ గాంధీ హామీ కాంగ్రెస్ అధికారులకు వస్తే మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడమే కాకుండా నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి కల్పిస్తామని చెప్పారు. కానీ ఇవాళ 2 లక్షల ఉద్యోగాల సంగతి దేవుడెరుగు, ఉన్న ఉద్యోగాలే ఊరబెరికే పరిస్థితి. ఇవాళ నోటిఫికేషన్లు, రూల్ ఆఫ్ రిజర్వేషన్లు అమలు చేయకుండా నోటిఫికేషన్లు ఇస్తే అశోక్ నగర్ సెంటర్లో 1000 మంది విద్యార్థులు, యువత ఉద్యమిస్తే లాఠీలు జులిపించారు, తలలు పగలగొట్టారు. విద్యార్థులు అమ్మాయిలను చూడకుండా ఏ రకంగా లాక్కొని వెళ్ళి బంధించి జైలు పాలు చేశారు. ఇది యువత ఈ ప్రభుత్వం పట్ల ఉన్న ఆక్రోషం, ఆవేశం. మహిళలకు 4,000 పెన్షన్లు అన్నారు. రాహుల్ గాంధీ అయితే దేశవ్యాప్తంగా 1 लाख रुपए हर सालाना हमारे माँ बहनों को ये हमारा वादा है देंगे अన్నారు. हर महीना अपने खाते में कटाकट हम पैसा भेज देंगे. उसके लिए एक गारंटी कार्ड भी हर महिला को दिया गया चुनाव के समय में.
राहुल गांधी पूरा देश में आज महिला आकर सभी कांग्रेस के कार्यालयों पर धरना प्रदर्शन कर रहे। आज महिला फटाफट फटाफट खटाखट क्या वो पूछने का समय। महिलाओं को धोखा दिया, किसानों को धोखा दिया और नौजवानों को ఈ సంవత్సరంలో యువత, రైతులు, మహిళలు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసినటువంటి గ్యారెంటీలు అంటే కాంగ్రెస్ గ్యారెంటీలు అంటే ప్రజలను వంచించి మోసం చేసి దగా చేయడమే కాంగ్రెస్ గ్యారెంటీ. కాంగ్రెస్ గ్యారెంటీ అంటే అవినీతి, కుంభకోణాలు, దానికి గ్యారెంటీ ఇవాళ కాంగ్రెస్. వంశపారపర రాజకీయాలకు, కుటుంబ పాలనకు గ్యారెంటీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ గ్యారెంటీ అంటే హిందువుల మనోభావాలు గాయపరిచి ముస్లిం సంతుష్టికరణ విధానాలు చేపట్టడమే ఇది కాంగ్రెస్ గ్యారెంటీ. దేశవ్యాప్తంగా ఇవాళ చర్చలు జరుగుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో, కర్ణాటకలో, ఇవాళ తెలంగాణలో 3 చోట్ల ఈ గ్యారెంటీలన్నీ పూర్తిగా విఫలమైపోయి ప్రజలు తిరగబడుతున్నారు. ఎక్కడికక్కడ కూడా కర్రు కాల్చి వాత పెట్టారు. హర్యానాలో మొన్న రాహుల్ గాంధీ ఏ రకంగా ప్రజలను మోసం చేయడానికి ఫేక్ వీడియోలు, ఫేక్ ప్రచారాలు, మోదీ గారి పట్ల దుష్ప్రచారము, రాజ్యాంగాన్ని మార్చేస్తారని, రిజర్వేషన్లు ఎత్తేస్తామని చేసిన ప్రచారం అంతా కూడా ఇవాళ పటాపంచలైపోయింది. హర్యానాలో కర్రు గాల్చి వాత పెట్టారు. మహారాష్ట్రలో, జార్ఖండ్లో కూడా రేపు ఓడిస్తున్నారు. కాబట్టే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రజల దృష్టి మళ్లించడానికి, వాళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ రాష్ట్రంలో రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయలేని దుస్థితి ఇవాళ ఉంటే రైతుల గోస గోడు వింటూ ఉంటే కళ్ళకు నీళ్ళు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వము సంవత్సరం గడువు ఇచ్చాం భారతీయ జనతా పార్టీ. అందుకనే ఇప్పుడు ఉద్యమ బాట భారతీయ జనతా పార్టీ పడుతూ ఉన్నాం. మీరు ప్రజల దృష్టి మళ్లించడానికి హైడ్రా అని, మూసీ నది ప్రక్షాళనని చెప్పి, ఫోర్త్ సిటీ రకరకాలైనటువంటి విన్యాసాలు చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి కాచుకోమని చెప్పి సవాల్ చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ. సవాల్ విసురుతున్నాము. వచ్చే సంవత్సరం, ఇప్పుడు సంవత్సరం గడిచిపోయింది కాబట్టి రాబో రోజుల్లో ఉద్యమ బాట పట్టడానికి ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఉద్యమాలకు రూపకల్పన చేసి ఈ ప్రభుత్వం మెడల్ వంచి ఇచ్చిన హామీలు, గ్యారెంటీలు మీరు అమలు చేయండి, లేకపోతే గద్దె దిగండి అనేటువంటి పిలుపుతో ఉద్యమ బాట పడుతున్నాం. ఈ సందర్భంగా అనేక మంది వాళ్ళ ఈ ప్రభుత్వం యొక్క పనితీరు, గతంలో బీఆర్ఎస్ వల్ల ఏదైతే ప్రజలు ఏ రకంగా విసిగిపోయినారో, మార్పు కోరుకున్నారో, మార్పులో లాభం పొందింది కాంగ్రెస్ పార్టీ. కానీ కాంగ్రెస్ మీద అభిమానంతో, నమ్మకంతో ప్రజలు గెలిపించింది కాదు. అందుకని ఇవాళ నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల వారు చేసిన అభివృద్ధి, పేదల సంక్షేమమే బీజేపీని గెలిపిస్తూ ఉన్నది. ఇవాళ 11 కోట్ల కొత్తగా సభ్యులతో ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా రూపాంతరం చెందింది. కాబట్టి తెలంగాణలో కూడా రేపు ఏ మార్పు అయితే ప్రజలు కోరుకుంటున్నో, డబుల్ ఇంజన్ సర్కార్ మోదీ గారి నేతృత్వంలో తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు దిశలో అడుగులు వేస్తూ వికసిత్ భారత్ లక్ష్యాన్ని మోదీ గారి కన్నా కలలు సాకారం చేయడానికి అనేక మంది యువత పెద్ద ఎత్తున పార్టీలో చేరారు. 30 లక్షల పైన తెలంగాణలో రేపు చేపట్టే ఉద్యమమే ప్రభుత్వ ఏర్పాటుకు అది నాంది కాపుతుందని చెప్పి హెచ్చరిస్తూ, ఈ బీజేపీ విధానాల పట్ల, మోదీ గారి పనితీరు పట్ల ఆకర్షితులై అనేక మంది వీళ్ళ పార్టీలో చేరడానికి దేశవ్యాప్తంగా ముందుకొస్తున్నారు. అందులో ఈరోజు మరి మన పాండు యాదవ్ నేతృత్వంలో గోషామాల్లో కూడా అనేక మంది చేరుతున్నారు. వారిని స్వాగతించడానికి మన పాండు యాదవ్ వారిని పార్టీలో చేర్పించే కార్యక్రమం చేపట్టారు.